హాయ్ ఎవరైనా మనం పాఠశాలలో మన 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న థర్డ్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్ గురించి చెప్పుకున్నాం కదా. దాంట్లో థర్డ్ లా ఆఫ్ మోషన్ గురించి చెప్పుకున్నాం అనమాట ఇప్పుడు ఈ వీడియోలో. ఇప్పుడు యాక్టివిటీ 6లో వచ్చినట్లయితే పుల్లింగ్ టు స్ప్రింగ్ బ్యాలెన్స్. మనకి న్యూటన్ ఫస్ట్ లా సెకండ్ లా ఏం చెప్తుంది? ఓన్లీ వన్ సబ్స్టెన్స్ గురించి చెప్తుంది. కానీ న్యూటన్ థర్డ్ లాలో మనకి టూ సబ్స్టెన్స్ మధ్య ఏర్పడే ఫోర్సెస్ గురించి మనకి ఇప్పుడు చెప్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు టూ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం, వాటి మీద ఈక్వల్ ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేసినప్పుడు, అప్పుడు పుల్ చేసినప్పుడు సేమ్ ఫోర్స్తో ఆపోజిట్ డైరెక్షన్లో పుల్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది? ఈ రెండు స్ప్రింగ్ బ్యాలెన్స్ మన రీడింగ్స్ కనుక నోట్ చేసినట్లయితే రెండు స్ప్రింగ్ బ్యాలెన్స్ యొక్క రీడింగ్స్ అనేవి సేమ్గా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఈ రెండు పదార్థాల మీద ప్రయోగించిన బలం అనేది ఈక్వల్గా ఉంది, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం గోడ మీద బాల్తో కొట్టామనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ ఆ బాల్ తిరిగి మనకి బ్యాక్ సైడ్ బౌన్స్ అయి వస్తుంది కదా. అంటే మనం బాల్ని అప్లై చేసి ఎంత ఫోర్స్ అయితే అప్లై చేసి గోడని హిట్ చేస్తామో, ఆ గోడ కూడా సేమ్ అంతే ఫోర్స్తో ఆ బాల్ని వెనక్కి నెడుతుంది. అంటే ఎవ్రీ యాక్షన్ దెన్ దేర్ ఈక్వల్ టు ఆపోజిట్ రియాక్షన్ అని మనకి న్యూటన్స్ థర్డ్ అనేది చెప్తుంది అనమాట. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చినట్లయితే యాక్టివిటీ 6లో పుల్లింగ్ టూ స్ప్రింగ్ బ్యాలెన్స్ని పుల్ చేసినట్లయితే రాయినట్లయితే టేక్ టూ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఈక్వల్ క్యాలిబ్రేషన్స్. ఓకే, ఒకే కొలతలు ఉన్న రెండు స్ప్రింగ్ బ్యాలెన్స్ని తీసుకోవాలి. కనెక్ట్ ద టూ స్ప్రింగ్ బ్యాలెన్సెస్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 14 చూపించినట్టు టూ స్ప్రింగ్ బ్యాలెన్స్ని కనెక్ట్ చేయాలి. అలానే పుల్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ యాజ్ షోన్ ఇన్ ఈ ఫిగర్లో చూపించినట్టుగా టూ స్ప్రింగ్ బ్యాలెన్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో పుల్ చేసినట్లయితే వాట్ డూ యూ నోటీస్ ఫ్రమ్ దిస్ రీడింగ్స్ ఆన్ ద స్ప్రింగ్ బ్యాలెన్సెస్? ఈ టూ స్ప్రింగ్ బ్యాలెన్సెస్లో రీడింగ్ మీరు ఎలా నోట్ చేస్తారు? ఏం గమనించారు? ఆ టూ స్ప్రింగ్ బ్యాలెన్స్ రీడింగ్స్ ఈక్వల్గా మూవ్ అవ్వడం మనం గమనిస్తాం. ఓకే, ఎందుకంటే రెండు సేమ్ ఫోర్స్ అప్లై చేసాం కాబట్టి. అదే ఇది ఎక్కువ ఫోర్స్, ఇది తక్కువ ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి, ఈ రీడింగ్స్లో డిఫరెన్స్ ఉండదు, సిమిలారిటీ ఉండదు, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. కానీ మనం అప్లై చేసింది సేమ్ ఫోర్స్ కాబట్టి రీడింగ్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. నెక్స్ట్, ఆర్ ద రీడింగ్స్ ఆఫ్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ ఆర్ సేమ్? ఎస్. నెక్స్ట్, ఆర్ వీ ఏబుల్ టు మేక్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ షో డిఫరెంట్ రీడింగ్స్ బై పుల్లింగ్ them simultaneously in opposite direction? Why not? ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ ఫోర్స్తో పుల్ చేసినప్పుడు అవి సేమ్ రీడింగ్స్ చూపిస్తాయా కాదా? ఓకే, సేమ్ రీడింగ్నే చూపిస్తూ ఉంటాయి అన్నమాట. అదే డిఫరెంట్ ఫోర్సెస్ అప్లై చేస్తే ఆ రీడింగ్స్లో మనకి ఇంబ్యాలెన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, అకార్డింగ్ టు ద థర్డ్ లా ఆఫ్ మోషన్, when an object exerts a force on the other object, the second object also exerts the force on it, on the first one, which is equal in magnitude but opposite direction. మనకి అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, మనకి న్యూటన్ ప్రతిపాదించిన మూడవ గమన నియమం ప్రకారం మనం చూసినట్లయితే ప్రతి ఒక్క వస్తువు ఎంత బలంతో వేరే వస్తువు మీద ప్రయోగించబడుతుందో అదే వస్తువు కూడా సేమ్ అంతే బలాన్ని మొదట ప్రయోగించిన వస్తువు మీద చూపిస్తూ ఉంటుంది. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ universe, any object exert the force on the other object, the second object is also exert the force on the first one, which is have equal magnitude and but opposite direction. ఓకే, మనం వస్తువుని ఒక పదార్థం మీద ఎంత బలంతో ప్రయోగిస్తామో ఆ పదార్థం కూడా సేమ్ అంతే బలంతో ఆ మొదట ప్రయోగించిన వస్తువు మీద అంతే బలాన్ని చూపిస్తుంది. కాకపోతే ఆ బలం సేమ్గానే ఉంటుంది, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో ఉంటుంది, కానీ ఆ ప్రయోగించే బలాల యొక్క దిశ అనేది వేరుగా ఉంటుంది, అవి ఆపోజిట్ డైరెక్షన్గా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, ద టూ ఆపోజిట్ ఫోర్సెస్ ఆర్ నోన్ యాజ్ యాక్షన్ అండ్ రియాక్షన్ పేర్. ఆ రెండు వ్యతిరేక బలాన్ని ఏమంటాము? యాక్షన్ అండ్ రియాక్షన్ పేర్ అని చెప్పి అంటాం. అంటే ప్రతిచర్య బలాలు అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ప్రతిచర్య బలాల చేత అని చెప్పి అంటాం. చర్య ప్రతిచర్య. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, దీని మీద చర్య చేసింది అంటే యాక్ట్ అయ్యింది, ఇదండి వెంటనే రియాక్షన్ ఇచ్చింది, తిరిగి
రెస్పాండ్ అయ్యిందనమాట. సో 2 చర్యల యొక్క ఫలితం ఏమవుతుంది, ప్రతిచర్య కదా. సో దాన్ని మనం రియాక్షన్ పేర్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, అంటే ఇక 2 వస్తువుల మధ్య జరిగింది కాబట్టి పేర్ అని వస్తుంది. ఓకే, ప్రతిచర్య బలాల జత అని చెప్పి అంటూ ఉంటాం తెలుగులో. అయితే నెక్స్ట్ న్యూటన్స్ థర్డ్ లా ఎక్స్ప్లెయిన్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ వన్ ఆబ్జెక్ట్ ఎక్సర్ట్స్ ద ఫోర్స్ ఆన్ అనదర్ ఆబ్జెక్ట్. న్యూటన్స్ థర్డ్ లా ఎక్స్ప్లెయిన్స్ వాట్ హ్యాపెన్స్ when one object exerts a force on another object. న్యూటన్ థర్డ్ లా ఫస్ట్ లా ఏం చెప్పింది, ఎవ్రీ బాడీ ఇన్ ద స్టేట్ ఇన్ ద రెస్ట్ ఆర్ ఇన్ మోషన్ దెన్ దర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఏ ఆబ్జెక్ట్ అయినా రెస్ట్లో ఉన్నా లేదా మోషన్లో ఉన్నా ఆ ఆబ్జెక్ట్ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అని చెప్పి చెప్పింది. ఓకే, సెకండ్ లా ఏం చెప్పింది, F ఈక్వల్ టు MA, F ఈక్వల్ టు dP/dt. అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్. అంటే ఒక వస్తువు మీద రెస్ట్రిక్షన్ పవర్ అప్లై చేయనంత వరకు ఆ వస్తువు మూవ్ అవుతూనే ఉంటుంది. అలానే దాని యొక్క మూమెంట్స్లో చేంజెస్ అవుతున్నప్పుడు అది ఫోర్స్ అప్లై చేయబడుతుంది అని చెప్పి మనకు అలా చెప్పింది సెకండ్ లా. ఓకే, థర్డ్ లా దేనివి అన్నీ ఓన్లీ సింగిల్ ఆబ్జెక్ట్ మీదే చెప్పబడ్డాయి. కానీ థర్డ్ లా ఏంటంటే ఒక వస్తువు వేరే వస్తువు మీద బలాన్ని ప్రయోగించినప్పుడు అక్కడ ఏం జరుగుతున్నది అనేది ఈ థర్డ్ లా చెప్పింది అనమాట. ఓకే, న్యూటన్స్ థర్డ్ లా ఎక్స్ప్లెయిన్స్ అప్పుడు వాట్ హ్యాపెన్స్ వన్ వన్ ఆబ్జెక్ట్ ఎక్సర్ట్స్ ది ఫోర్స్ ఆన్ అనదర్ ఆబ్జెక్ట్. ఓకే, ఒక వస్తువు మీద ఒక వస్తువు ఏ విధంగా బలాన్ని ప్రభావం చూపుతుంది అనే దాని గురించి ఈ న్యూటన్ థర్డ్ లా అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. నెక్స్ట్, if you are walking on the ground, at each step you know that your feet exert the same force on the ground. Next, are you thinking that the ground has exert the same force in the opposite direction on you? Yes. ఇప్పుడు మనం గ్రౌండ్లో నడుస్తున్నాం అనుకోండి, ఒక అడుగు వేస్తాం, స్టెప్ బై స్టెప్ అడుగు వేస్తూ ఉంటాం కదా. ఒక స్టెప్ వేసి ఇంకో స్టెప్ తీసి మళ్ళీ స్టెప్పు లేపి మళ్ళీ ఇంకో చోట అడుగు వేసే లోపల మనకేం జరుగుతుంది, నువ్వు ఎంత ఫోర్స్తో భూమి మీద తన్ని ఆ స్టెప్ వేసావో అడుగేసావో భూమి కూడా అంతే ఫోర్స్తో నీ పాదాన్ని వెనక్కి నెడుతుంది అనమాట, ముందుకి నెడుతుంది. సో దానివల్ల మీ పాదం తొందరగా లేచి ముందు అడుగు వేయడానికి సహకరిస్తుంది అన్నమాట. సో మనం ఎంత ఫోర్స్తో గ్రౌండ్ మీద స్టెప్ వేసామో అలానే గ్రౌండ్ కూడా ఆల్సో ఎక్సర్ట్ ద సేమ్ ఫోర్స్ ఆన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆన్ యూ. గ్రౌండ్ కూడా సేమ్ అదే ఫోర్స్తో ఆపోజిట్ డైరెక్షన్లో మీ మీద యాక్ట్ అవుతుంది. ఎస్ అయితే ఎస్ ఆర్ నో ఎస్ అని చెప్పి చెప్పాలి. నెక్స్ట్, ఈజ్ ఇట్ నాట్ సర్ప్రైజింగ్ టు హియర్ దట్ వెన్ యూ పుష్ ఏ వాల్ దెన్ ద వాల్ పుషెస్ యూ బ్యాక్. ఇది వింటానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కానీ నిజమే అనమాట. ఎందుకంటే మనం వాల్ని పుష్ చేసామనుకోండి గట్టిగా, ఆ వాల్ కూడా సేమ్ అంతే వస్తే మనకి బ్యాక్ సైడ్ డైరెక్షన్లోకి పుష్ చేస్తుంది అనమాట. అంటే మన చిన్నపిల్లలు చూడండి, పరిగెత్తుకుంటూ వచ్చి గబాన గోడకు గుద్దుకొని మళ్ళీ సేమ్ అలానే వెనక్కి వచ్చి పడిపోతారు. ఎందుకు అలా పడ్డారు, గోడకు గుద్దుకొని అక్కడే గోడకు అతుక్కుపోయి ఉండొచ్చుగా. ఎందుకు, గోడకి అట్రాక్షన్ లేదు. అది ఏం చేసింది, మనం ఎంత ఫోర్స్తో వచ్చి గోడని హిట్ చేసామో గోడ కూడా అంతే ఫోర్స్తో మన మీద బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసి నెట్టేసింది. సో దానివల్ల మనకి గోడ గుద్దుకొని వెంటనే బౌన్స్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఓకే, అలానే బాల్ కూడా గోడ మీద బాల్ని ఇట్లా కొట్టగానే లేకపోతే నా ఆబ్జెక్ట్ని కొట్టగానే వెంటనే ఆబ్జెక్ట్ వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఎంత ఫోర్స్తో ఆబ్జెక్ట్ని గోడ మీద అప్లై చేసామో గోడ కూడా సేమ్ అంతే ఫోర్స్ అది అప్లై చేస్తుంది అనమాట దాని మీద యాక్ట్ అయిన ఆబ్జెక్ట్ మీద. నెక్స్ట్, యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్. ఇప్పుడు యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ గురించి చెప్పుకుందాం. ఇది ఏ వస్తువు, ఇది బి వస్తువు అనుకుందాం. ద టూ ఆబ్జెక్ట్స్ ఇంటరాక్ట్, ద ఫోర్స్ FPA exerted by the object A on the object B is equal to the magnitude and opposite direction on the force A and B exerted by object B and object A. ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ తీసుకుందాం. అయితే ద ఫోర్స్ FBA exerted by the object A on B, FB అంటే ఈ ఏ అనే ఆబ్జెక్ట్ బి మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ని FBAగా కన్సిడర్ చేసుకుందాం. అలానే ఇక్కడ బి అనే ఆబ్జెక్టు ఏ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ని FABగా మనం కన్సిడర్ చేసుకుందాం. ఓకే, FAB FBA కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే
ఏ వస్తువు మీదైతే బలాన్ని ప్రయోగించబడిందో ఆ వస్తువుది ఫస్ట్ లైన్లో రాసుకున్నప్పుడు ఏ అనే వస్తువు దీనికి సంబంధించిన ఫోర్స్ దేని మీద యాక్ట్ అయింది, బి పదార్థం మీద యాక్ట్ అయింది కాబట్టి అది ఫస్ట్ ఫామ్లోకి వస్తుంది. సో ఎఫ్బిఏ అది దీనికి సంబంధించిన ఫోర్స్ అవుతుంది. ఏ సంబంధించిన ఫోర్స్ దేని మీద యాక్ట్ అవుతుంది, బి పదార్థం మీద యాక్ట్ అవుతుంది కాబట్టి ఎఫ్బిఏ అని రాసాం. నెక్స్ట్ బి అనే ఆబ్జెక్ట్ దేని మీద యాక్ట్ అయింది, ఏ ఆబ్జెక్ట్ మీద యాక్ట్ అయింది కాబట్టి బి యొక్క ఫోర్స్ ఎలా ఉంటుంది, ఎఫ్ఏబిగా ఉంటుంది. ఓకే, సో ఎఫ్ఏబి ఈ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉన్నాయి, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి దీనికి ఎఫ్బిఏకి నెగిటివ్ సైన్ వస్తుంది. కానీ రెండు ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నా బట్ ఆపోజిట్ డైరెక్షన్ కాదు, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్గా ఈక్వల్ బట్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి నెగిటివ్ సైన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ద నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ ద రియాక్షన్ ఫోర్సెస్ ఇన్ యాక్టింగ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ ఆన్ ద యాక్ట్. ఓకే, నీకు ఒకసారి ఇక్కడ చెప్పలేదు కదా, ఎఫ్బిఏ అంటే ఏంటి, ద ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద ఆప్షన్ ఏ అనే ఆబ్జెక్ట్ బి, అదేగా చెప్పా. నెక్స్ట్ ఇట్ హాజ్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్, అది ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్లో ఉంది బట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. నెక్స్ట్ ఏంటి ఎఫ్ఏబి అంటే ద ఫోర్స్ ఆఫ్ ఏ బి యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఏ, అదే కదా ఎఫ్ఏబి, అదే కదా రాసుకున్నాం మనం. ఓకే, ఇది పాజిటివ్ డైరెక్షన్, ఇది నెగిటివ్ డైరెక్షన్, అదే కదా మనం ఇక్కడ ప్రజెంట్ చేస్తాం. ద నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ ద రియాక్షన్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద డైరెక్షన్ అండ్ ఆపోజిట్ టు ద యాక్షన్ ఫోర్స్. దిస్ స్టేట్స్ దట్ నో సిగ్నల్ ఐసోలేటెడ్ ఫోర్స్ ఎగ్జిస్ట్స్. సో ద నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ ద రియాక్షన్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు దిస్ యాక్షన్ ఫోర్స్. ఓకే, నెగిటివ్ సైన్ అనేది ఏమిటంటే డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్. దిస్ స్టేట్స్ దట్ నో సిగ్నల్ ఐసోలేటెడ్ ఫోర్స్ ఎగ్జిస్ట్. దీని మీద ఏ వ్యతిరేక బలాలు ఏమీ పనిచేయట్లేదు, కానీ ఒకదాని మీద ఒకటి యాక్షన్కి రియాక్షన్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతూ ఉంటాయని చెప్తుంది అనమాట. ఈ రియాక్షన్ ఫోర్స్ అనేది ఎప్పుడు నెగిటివ్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి నెగిటివ్ సైన్ అనేది వచ్చిందని చెప్తున్నాం. అండ్ న్యూటన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అప్లై టు సింగిల్ బాడీ, whereas Newton's third law motion is applied to an ఇంటరాక్టింగ్ బిట్వీన్ ద టూ బాడీస్. న్యూటన్ ఫస్ట్ ఆర్ సెకండ్ లోని సింగిల్ బాడీ మధ్య యాక్ట్ అయ్యే ఫోర్స్ గురించి చెప్తే న్యూటన్ థర్డ్ లా మాత్రం ఈ ఇంటరాక్షన్ బిట్వీన్ ద టూ బాడీస్ మధ్య ఉండే ఇంటరాక్షన్ వల్ల క్రియేట్ అయ్యే ఫోర్స్ గురించి చెప్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ నోట్ దట్ ద టూ ఫోర్సెస్ ఇన్ న్యూటన్స్ థర్డ్ లా నెవర్ యాక్ట్ ఆన్ ద సేమ్ బాడీ. సో ఇవాళ నోట్ గమనించాల్సింది ఏంటంటే ద టూ ఫోర్సెస్ ఇన్ న్యూటన్స్ థర్డ్ లా నెవర్ యాక్ట్ ఆన్ ద సేమ్ బాడీ. ఈ టూ ఫోర్సెస్ ఎప్పుడు ఒకే బాడీ మీద ఎప్పుడు యాక్ట్ అవ్వవు. ఓకే, టూ బాడీస్ మీద ఏర్పడే ఫోర్సెస్ యొక్క రిజల్టే న్యూటన్ థర్డ్ అనేది చెప్తుంటుంది అనమాట. నెక్స్ట్ ద యాక్షన్ రియాక్షన్ పేర్ ఇన్ న్యూటన్స్ థర్డ్ లా ఆల్వేస్ రిప్రజెంటెడ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద టూ డిఫరెంట్ బాడీస్ సైమల్టేనియస్లీ. సో యాక్షన్ అండ్ రియాక్షన్ పేర్ ఏవైతే ఉన్నాయో, యాక్షన్ అండ్ రియాక్షన్ పేర్ ఏవైతే ఉన్నాయో సో యాక్షన్ రియాక్షన్ పేర్ ఇన్ న్యూటన్స్ థర్డ్ లా ఆల్వేస్ రిప్రజెంటెడ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ టూ డిఫరెంట్ బాడీస్ సైమల్టేనియస్. అంటే యాక్షన్ రియాక్షన్ పేర్ దేని గురించి చెప్తారంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ టూ డిఫరెంట్ పేర్స్, రెండు ఆబ్జెక్ట్స్ మధ్య యాక్ట్ అయ్యే ఇండివిజువల్గా వాటి యొక్క ఫోర్స్ గురించి చెప్తూ ఉన్నాయి అనమాట సైమల్టేనియస్గా. నెక్స్ట్ లెట్ us consider the following examples. When the birds fly, then push the air downwards with their wings, and the air pushes back the bird in opposite upward direction. Next, that the force applied by the wings of the bird on air and opposite forces applied by the air on wings are equal in magnitude but opposite direction. మనం కనుక గమనించినట్లయితే పక్షులు గాలిలో ఎగరటం చూస్తూ ఉంటాం కదా, ఆ పక్షులు వాటి యొక్క వింగ్స్ని డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేసినప్పుడు అది గాలిని కిందకి పుష్ చేస్తూ ఉంటాయి. కిందకి తోయబడిన గాలి ఏమవుతుంది, అయ్యో నన్ను కిందకు తోస్తున్నారు అనుకోండి, మరి అంతే ఫోర్స్తో బర్డ్స్ యొక్క వింగ్ని పైకి అప్వర్డ్ డైరెక్షన్లో నెడుతుంది అనమాట. దానివల్ల బర్డ్ ఏమవుతుంది, ఇంకొంచెం పైకి ఫార్వర్డ్ డైరెక్షన్లో అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం మొదలెడుతుంది అనమాట. సో ఈ విధంగా ఫోర్స్ అప్లైడ్ బై ద వింగ్స్ ఆన్ ద బర్డ్ ఆన్ ఎయిర్, ఇట్ ఆపోజిట్ ఫోర్సెస్ అప్లైడ్ బై ద ఎయిర్ ఆన్ ద వింగ్స్ ఆర్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఏదైతే
పక్షి యొక్క రెక్కల ద్వారా కిందకి తోయబడిన గాలి యొక్క ఫోర్సు, అలానే అది యాక్షన్ బాడీ అనుకోండి. గాలి ఏం చేస్తుంది, వెంటనే సేమ్ అంతే ఫోర్స్తో పక్షి యొక్క రెక్కడిని మళ్ళీ పైకి అప్వర్డ్ డైరెక్షన్లో నెట్టింది, అది రియాక్షన్ ఫోర్స్. సో ఇక్కడ యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ రెండు ఎలా ఉన్నాయి, సేమ్ ఫోర్సెస్, అంటే ఒకే బలగంతో ఉన్నాయి, అంటే ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉంది, బట్ అవి ఏ డైరెక్షన్ ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ అలానే వెన్ ద ఫిష్ స్విమ్ in water, the fish pushes the water back and the water pushes the fish with the equal force but opposite direction. The force applied by the water makes the fish to move forward. ఇదే విధంగా చేపలు ఏ విధంగా అయితే నీటిని త్రోస్తాయో వెనక్కి, ఆ వెనక్కి తోయబడే నీరు కూడా అయ్యో నన్ను వెనక్కి తోస్తారని చెప్పి మరి సేమ్ అంతే ఫోర్స్తో మన ఫిష్ని ముందుకు నెడుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఆ ఫిష్ వాటర్ మీద యాక్ట్ చేసే ఫోర్సు, అలానే వాటర్ మళ్ళీ ఫిష్ మీద ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ చేసే ఫోర్స్ రెండు ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉంటాయి, అంటే ఒకే పరిమాణంలో ఉంటాయి, బట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి అన్నమాట. ఓకే, అలానే రాకెట్ కూడా. ది రాకెట్ యాక్సిలరేటెడ్ బై ద ఎక్స్పెల్లింగ్ గ్యాస్ ఎట్ అ హై వెలాసిటీ. గ్యాస్ రాకెట్ కదలాలంటే ఏంటి, మనకి పక్షులు చేప కదిలిందంటే కొంచెం నీటిలో కొంచెం గాలిలో నెడితే సరిపోతుంది, కానీ అంత పెద్ద హెవీ వెయిట్ ఉన్న ర్యాకెట్ కదలాలంటే ఏం కావాలి, చాలా లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ని హై వెలాసిటీతో అది కిందకి నెట్టి దాని కారణంగా అది పైకి మూవ్ అవుతుంది. సో రాకెట్ యాక్సిలరేట్ బై ఎక్స్పెల్లింగ్ ద గ్యాస్ ఎట్ హై వెలాసిటీ. ద రియాక్షన్ ఫోర్స్ ఆఫ్ ద గ్యాస్ ఆన్ ద రాకెట్ యాక్సిలరేట్స్ ద రాకెట్ ఇన్ డైరెక్షన్ ఆపోజిట్ టు ద ఎక్స్పెల్డ్ గ్యాస్. సో హెవీ వెలాసిటీతో హై వెలాసిటీతో రాకెట్ ఆ గ్యాస్ని బయటకు ఎక్స్పెల్ చేస్తేనే దానికి రియాక్షన్గా, దానికి ప్రతిచర్యగా ఆ గ్యాస్ ఏదైతే ఏమైనా చేస్తుందో రాకెట్ని ముందుకు నెడుతుంది అనమాట. సో ఆ విధంగా రాకెట్ యాక్సిలరేట్ అయ్యి అది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ రాకెట్ గ్యాస్ని బయటకు ఎక్స్పెల్ చేసిన ఫోర్సు, అలానే సేమ్ అంతే ఆపోజిట్ ఫోర్స్తో గ్యాస్ రాకెట్ని పైకి యాక్సిలరేట్ చేసింది. ఆ టూ ఫోర్సెస్ అనేది ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉంటాయి, కానీ బట్ దేర్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయన్నమాట. సో ఈ ఫిగర్ 16లో చూపించినట్టు మనం చూడొచ్చు. సో మోషన్ ఆఫ్ ఏ రాకెట్ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. డస్ ద రాకెట్ ఎక్సైట్ ద ఫోర్స్ ఆన్ ద గ్యాస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ఇట్? ఓకే, డస్ ద రాకెట్ ఎక్సైట్ ఏ ఫోర్స్ ఆన్ ద గ్యాస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ఇట్? ఓకే, ఆ రాకెట్ కనుక గ్యాస్ని బయటికి ఎక్స్పెల్ చేస్తుందా, దాని కారణం పైకి వెళ్ళిందంటే ఎస్, అలానే పైకి వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ అలానే యాక్టివిటీ 7లో మనం చూపించినట్టయితే బెలూన్ రాకెట్. ఓకే, బెలూన్ రాకెట్ గురించి అలానే ల్యాబ్ యాక్టివిటీ గురించి మనం నెక్స్ట్ వీడియో చేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ 18 minutes ఆల్రెడీ దాటిపోయింది కదా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.